హలో ఎవ్రీవన్, ఇవాళ మేమైతే అప్పలాయ్ గుంటకి వెళ్తున్నాం. మా పిల్లలు చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యారో. ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాం. మరి నమ్మ కూడా వచ్చేసింది. లెట్స్ స్టార్ట్ టు అప్పలాయ్ గుంట. వచ్చేసాం అప్పలాయ్ గుంటకైతే. ఇక్కడ గుడి చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట గుడి ప్రాంగణము. ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళి ఇంకా రైట్ సైడ్ అన్నమాట గోపురం ఉంటుంది. వేస్తా. ఇది గుడి చాలా చాలా ఫేమస్ అప్పలాయ్ గుంట. అదిగోండి పైన నామాలు వేస్తున్నారు, శంఖం చక్రం. ఇది గుడి అన్నమాట. గర్భగుడి లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు. సో నేను గుడి లోపల ఏంటి విశిష్టత ఏంటి అనేది మేము దర్శనం చేసుకొని వచ్చాక చెప్తాను. ఇదే దర్శనంకి క్యూ అన్నమాట. దర్శనంకి లోపలికి ఎంటర్ అవుతున్నాము. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ స్టోరీ పెట్టున్నారు అప్పలాయ్ గుంట స్థల పురాణం అనేది. అది నేను మీకు చూపెడతాను. ఏంటి విశిష్టత, ఎందుకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చి వెలిసాడు, అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ స్టోరీలో ఉంది. నేను మీకు అది చూపెడతాను చూడండి. ఇదే అన్నమాట గుడి అవుట్లుక్, ఓవరాల్ అవుట్లుక్ ఇలా ఉంటుంది. నైట్ టైం లైట్స్ తోటి చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇక్కడ స్థల పురాణం పెట్టారు, చూపెడతాను చూడండి. అప్పలాయ్ గుంట స్థల పురాణము. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనమునందు ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవిని వివాహమాడి తిరుమలలోని వకుళమాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై అతని కోరిక మేరకు ఇచ్చట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినిగా అభయహస్తముతో వెలిసినట్లుగా తెలియచున్నది. ఇక్కడ కింద ఒక స్తోత్రం ఇచ్చారు చూడండి. అప్పలయ్య అనుకుంటా నారయ్య చూడగా అభయహస్తముతో నల్లరినావు ప్రజలకు నీవటు పలికేటి దైవమా ప్రాసన్న వెంకటే ప్రభావమా. ఇదిగోండి ఇలా పెళ్ళైన తర్వాత వచ్చారనమాట. ఇక్కడ ఇలా విజువల్స్ పెట్టున్నారు. అలానే ఇక్కడ కోనేరు ఉందన్నమాట స్వామివారిది కోనేరు. ఇది కాకుండా గుడి బయట ఆపోజిట్లో కమలాలతో పూలు ఉంటాయి అన్నమాట. మొత్తం కమలాల పూలు ఉంటాయి, తామర కమలాలు. సో ఆ తామర కమలాలు తెచ్చి స్వామికి పూజ చేస్తారంట రోజు. చూసారు కదా, ప్రతి చోట వరద హస్తం ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామికి. బట్ ఈ గుడి మాత్రమే అభయహస్తంతో ప్రదర్శనమిస్తాడు ప్రజలందరికీ. సో అభయహస్తం అంటే కుడి చెయ్యి పైకి ఉంటుందన్నమాట. ఈ గుడి విశిష్టత ఇదే. ఈ ముని కోసం, ఆ ఒక్క భక్తుడి కోసం ఆయన అభయహస్తంతో వెలిసాడనమాట ఈ గుడిలో. సో చాలామందికి కోరికలు ఏమైనా నెరవేరని వాళ్ళకి శనివారాలు 8 శనివారాలు ఉదయాన్నే వచ్చి ఉపవాసం ఉండి వ్రతం కానీ పూజ కానీ చేయించుకుని వెళ్తే చాలా మంచిది. ఇక్కడ కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి అనమాట. ఈయన పేరే అభయహస్తంతో ఉంటారు. అండ్ కొండ మీద లాగానే అనమాట, చాలా హైట్ ఉంటారు వెంకటేశ్వర స్వామి. చాలా చాలా బాగుంటుంది గుడి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వచ్చి దర్శించండి. గుర్తుంటే ఇట్లే గుడి ఆపోజిట్లో కోనేరు ఆపోజిట్లో శ్రీనివాస మంగాపురంలో ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. ఇక్కడ కొండపైన కూడా అంతే, వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. శ్రీనివాస మంగాపురంలో కూడా అట్లే ఉంది, అప్పలాయ్ గుంటలో కూడా అట్లానే ఉంది. అదిగో కొండలు అక్కడంతా. వడమాలపేట జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వడమాలపేట ఈ స్థల పురాణము ఇవన్నీ నేను మీకు వివరిస్తాను. అయితే గుడి దర్శనం చేసుకున్నాం. సర్వతీర్థములు నీలోనే కలిగిన పాలిస్తూ ఉంటాడు శివుడు ఇంకా బ్రహ్మ.
చూసి ఇక్కడికి వస్తాడు. ఆ, కొట్టిన తర్వాత మనకి దెబ్బ తల్లని అప్పుడు పద్మావతి వచ్చి అక్కడ జుట్టు తీసేసి ఆమె చుట్టూ పెడుతుంది. వల్ల జుట్టు తీయాలి. కొండ మీదకి వెళ్ళినప్పుడు జుట్టు ఇవ్వాలి. సూపర్ సూపర్ గ్రేట్. చెప్పు ఇక్కడ విన్నారు కదా అద్వైత్ చెప్పింది. సో ఎందుకు కొండ మీదకి వచ్చినప్పుడు దేవుడికి తలనీలాలు కానీ 3 కత్తెరలు కానీ ఇవ్వాలి అంటే, ఆ గొల్ల మండపంకి వచ్చినప్పుడు గొల్ల ఆయన స్వామి ఆ గుహలో ఉన్నప్పుడు శివుడు బ్రహ్మ వచ్చి పాలు ఇచ్చారు కదా, అప్పుడు కొడతాడనమాట స్వామి బయటకు రాగానే. సో ఇక్కడ దెబ్బ తగులుతుంది, దానివల్ల తలనీలాలు కానీ జుట్టు కానీ ఇవ్వాలి కొండ మీద. నాకే చాలా ముచ్చటేసింది అద్వైత్ అంత బాగా చెప్తుంటే కదని. సో చాలా చాలా వాడికి ఆధ్యాత్మిక విషయాలు అన్నీ భలే తెలుస్తున్నాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ రియలీ. ఇంకా చీకటి పడిపోయింది, ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో దారిలో ఇది రాముల వారి గుడి, ఇంకొక గుడి కూడా ఉంది. ఇదేమో పద్మనాభ స్వామి గుడి. ఈ 2 అయితే మేము దర్శించలేకపోయాము. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.